ఏమైందండి ప్రారంభించి? హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి వేద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాసుదేవ
forum for truth seekers, సత్య అన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dvijan. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. ఈ 4 ఏకకాలంలో జరుగుతాయి అన్నట్టు. మూడు 304వ పాఠము 1/12/2025 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, మనం ఏదైనా కానీ ఏది వినాలన్నా ఏది చేయాలన్నా హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, ఇప్పుడు ఏదైనా ఒక సభకు వెళ్ళాము, ఏదో ఉపన్యాసం ఉంది అక్కడ, అది వినటానికని ఇది ఆ వక్త ఏంటి చెప్తాడు, ఆ విషయాలన్నిటినీ మనం గ్రహించాలి అని కొంత ఆందోళనగా, అలాగే కాకుండా ప్రశాంతంగా హాయిగా విశ్రాంతి తీసుకుంటూ కూర్చోటం, వింటూ ఉండడం. అప్పుడు వక్త చెప్పే విషయం మీద అది పూర్తిగా మనలో మేల్కాంచడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇవి తట్టి లేపడమే కానీ మనలో లేని విషయం లేదు. మన చుట్టూ ఏదైనా కానీ కొత్తదనం అన్నది లేదు, క్రొత్త విషయం అన్నది లేదు. మనలో ఉన్నదే అది ఎప్పుడు మేల్కొంచుతుంది, బయట వాడు చెప్పినప్పుడు అన్నట్టుగా. అది కూడా ముందు మనం మేల్కొనటం వల్లే అక్కడ బయట చెప్తూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కూడా, బయట నుంచి మనకు వచ్చినందువల్ల మనలో ఆ మేల్కొల్పు జరిగింది అన్నది లేదు. మనలో ముందు మేల్కొనటం జరుగుతుంది. ఆ మేల్కొనటానికి అనుగుణంగా బయట నుంచి మనకి వినిపిస్తుంది. మనవాడే మనకి వినిపిస్తుంది. అతని ద్వారా, ఆ వక్త ద్వారా మనకి సంబంధించింది, మనకి మేల్కొంచింది ఆ వక్త ద్వారా వినడం జరుగుతుంది. అంటే ముందు మనలో మేల్కొనటం. అందుకే మనకి ఇన్ మై హార్ట్ అని మనం సమాధానం చెప్తాం. మొట్టమొదటిగా ఎక్కడ సంసిద్ధులయ్యారు? ఫస్ట్ ప్రిపేర్డ్ టు బి మేడ్ ఎ ఫ్రీ మ్యాసన్ అనేటప్పుడు కల్లా ఏం చెప్తున్నాం? ఇన్ మై హార్ట్ అంటున్నాం. కాబట్టి ముందు మనలో మేల్కొంటుంది. ఇది బాగా మనం జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు విశ్రాంతిగా హాయిగా ఉండటం అనేది జరుగుతుంది. లేకపోతే ఇప్పుడేంటి, మనం సాధారణంగా ఏమనుకుంటాం, వక్త ఏదో చెప్తే ఆ కొత్త విషయాన్ని మనం జాగ్రత్తగా విని జాగ్రత్తగా అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుందాం అన్నట్టుగా మనకి భావన ఉంటుంది. ఇప్పుడే వింటున్నాం అది అన్నట్టుగా. దాంతో కొంత యాంగ్జైటీగా,
అంటే కొంత ఆందోళనగా అది వినాలి ఏంటో అది ఏంటో అన్నట్టుగా మనకి కొంచెం కలవరపాటుగా ఇదంతా ఉంటాయి ఈ భావాలని. అదే మనలోదే ఆయన ద్వారా వినపడుతుంది. అప్పుడేంటి హాయిగా కూర్చుంటాం. అందుకని హాయిగా విశ్రాంతి తీసుకుంటూ అన్న పదం అన్న మాటలు అందుకు మనం చెప్పుకుంటూ ఉన్నాం. హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుటాను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యము వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చ తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథం దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటి కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ని ఎందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి ఎందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. స్టాంజా 1 పూర్తి చేసుకుని స్టాంజా 2లోకి ప్రవేశించాము. దాంట్లో మొదటి శ్లోకానికి సంబంధించి అది కూడా స్టాంజా 2లోనే మొదటి శ్లోకము మొదటి భాగము రెండవ భాగం రెండు కూడా పూర్తి చేసుకుని రెండవ శ్లోకంలోకి వచ్చాం. రెండవ శ్లోకంలోనే మొదటి భాగం పూర్తయింది. రెండవ భాగంలోకి ప్రస్తుతం వచ్చాం.
Not save ceaseless, eternal breath, which knows itself not. ప్రస్తుతం ఇక్కడ ఏముంది? ఓన్లీ మోషన్ ఉంది, కదలిక, చలనము. చలనము దేని ద్వారా వస్తుంది? ఎటర్నల్ బ్రెత్, శ్వాస ద్వారా. శ్వాస మాత్రం నడుస్తూ ఉంది. మనం గాఢ నిద్రలోకి వెళ్ళాము, సుషుప్తిలోకి, గాఢ సుషుప్తిలోకి. శ్వాస యథాతథంగా నడుస్తూనే ఉంటుంది, శ్వాసక్రియ నడుస్తూనే ఉంటుంది. అట్లాగే సృష్టి ప్రళయంలో వెళ్ళినా కానీ శ్వాస జరుగుతూనే ఉంటుంది. చోటు శ్వాసిస్తూ ఉంటుంది. ఎటర్నల్ బ్రెత్ అదే మనల్ని నెమ్మదిగా, ఆ శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది మనకి? లా ఆఫ్ మోషన్, నిరంతర చలన ధర్మం. మౌలిక తత్వ దివ్య ధర్మంలో ఒకటి లా ఆఫ్ మోషన్. దాన్ని అనుసరించి కదలిక, నిరంతరము కదలిక. కదలిక ఆగిపోయింది అన్నది లేదు, ఇంకా నిరంతరము కదలికే ఉంటుంది. లా ఆఫ్ మోషన్, నిరంతర చలన ధర్మం, అది మనకి సృష్టిలోకి వచ్చినప్పటికల్లా డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్. నిరంతరం చేంజ్, మార్పు. ఈ క్షణం మరుక్షణం మారిపోతూ ఉంటుంది. ఈ క్షణంలాగే ఇంకొక ప్రక్క క్షణం ఉండదు. నిరంతరం మనం ఇప్పుడు ఈ మాటలు చెప్పుకునే లోపునే ఎంతో మార్పు. మన దేహంలో కొన్ని జీవకణాలు నశించిపోవటం, క్రొత్తవి ఉత్పత్తి అవటం, ఇలా జరిగిపోతూ ఉంటుంది. డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్. ఎటర్నల్ బ్రెత్ విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్. అంటే ఒకటి మనకి తెలియాలి అంటే దానికి తెలియదు. గమనించేవాడు ఇంకోడు ఉంటేనే అది తెలుస్తుంది. ఇక్కడ తనకి తను శ్వాస నోస్ ఇట్ సెల్ఫ్ నాట్, తనకి తను తెలియదు. శ్వాస జరుగుతోంది అని శ్వాసక్రియ ఎలా చెప్పగలదు? చెప్పలేదు. నేను ఉన్నానని ఎలా చెప్పగలుగుతున్నాను? ఈ దేహానికన్నా విడిగా, ఈ దేహానికన్నా మించి గమనించే వాళ్ళంగా ఇంకొకళ్ళు ఉన్నాను కాబట్టి ఈ దేహము ఇక్కడ ఉంది, ఈ దేహం ద్వారా ఇటువంటి క్రియాకలాపాలు జరుగుతున్నాయి, మాట్లాడుతున్నాయి, ఈ పంచేంద్రియాలను ఉపయోగిస్తూ, ఈ దేహం అనే యంత్రాన్ని ఉపయోగిస్తూ రకరకాల పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎలాగ తెలుస్తున్నాయి? గమనించేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి. ఇక్కడ గమనించేవాడు ఎటర్నల్ బ్రెత్ తనకి తను గమనించుకోలేదు కాబట్టి నోస్ ఇట్ సెల్ఫ్ నాట్, అది ఉన్నట్టు కూడా తెలియట్లేదు. మనకి శ్వాస ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? ఆ శ్వాస కన్నా వేరుగా మనం ఉన్నాం కాబట్టి శ్వాసక్రియ జరుగుతుంటే
ఉచ్ఛ్వాసము నిశ్వాసము, గాలిలోనికి పిలుస్తున్నాం, బయటకు వదులుతున్నాం అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే గాలి మనం కాదు కాబట్టి. అది జరిగేదాన్ని గమనించే వాళ్ళంగా విడిగా ఉన్నాము కాబట్టి. అయితే ఇక్కడ అట్లా విడిగా ఉన్నామా అంటే మళ్ళీ ఆ మొత్తంలో కలిసిపోయే ఉన్నాం. ఇప్పుడు దేహము మనకన్నా వేరుగా ఉందా అంటే మళ్ళీ లేదు. దేహమంతా మనం వ్యాపించి ఉన్నాం. లేకపోతే దేహంలో ఎక్కడ ఏ భాగంలోనైనా సరే చిన్న దెబ్బ తగిలినా, ఏదైనా గుచ్చుకున్నా వెంటనే నొప్పి మనకి తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది అంటే దేహమంతా వ్యాపించి ఉండడం, దేహంలో జరిగే సమస్త క్రియలు ఎలా తెలుస్తున్నాయి మనకి? దేహమంతా వ్యాపించి ఉండడం వల్ల, వ్యాపించి దాంతోపాటు దానికి మించి దాన్ని గమనిస్తూ ఉండడం అనేది కూడా ఉండటం వల్ల, ఈ సృష్టికర్త కూడా అలాగే సృష్టి అంతా వ్యాపించున్నాడు, దానికన్నా మించి గమనించేవాడుగా కూడా ఉన్నాడు. అందువల్ల ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఏదైనా కానీ దానికి సంబంధించి తెలియటం అనేది జరగదు. గమనించేవాడు ఒకడు వేరే ఉండాలి. అందుకని ఎటర్నల్ బ్రెత్ విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్. ఇప్పుడు దానికి సంబంధించి కామెంటరీ ఏంటో చూద్దాం మనం. సీజులెస్ అంటే ఎడతెగని విడువని, అంటే నిరంతరాయముగా. ఏది ఉంది? నిరంతరాయముగా ఎటర్నల్ బ్రెత్, ఎటర్నల్ బ్రీత్. మనకి రెండు పదాలు వస్తాయి, బ్రీత్, బ్రెత్ అన్నది. బ్రీత్ ఈజ్ ఏ నౌన్ రిఫరింగ్ టు ద ఎయిర్ ఇన్హేల్డ్ అండ్ ఎక్స్హేల్డ్. ఉచ్ఛ్వాస నిశ్వాసములు, ఉచ్ఛ్వాస నిశ్వాసము అన్నదానికి సంబంధించి చెప్పేటప్పుడు బ్రీత్ అన్న పదం వాడతాం. బ్రెత్ అనే పదం ఎప్పుడు వాడతాం? అదే వెర్బ్. అది వెర్బ్ అంటే మనం ఒక యాక్షన్ తెలియజేసేది, డినోటింగ్ ద యాక్షన్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్. అంటే ఏదైనా ఒకటి జరగాలి అంటే అది పని చేసేవాడు ఒకడు ఉండాలి అన్నట్టుగా. ఆ పనినేమో బ్రెత్ అంటాం. అంటే అది BREATHE. ఈ చివర ఈ ఉన్నప్పుడు బ్రెత్ అంటాం. అది శ్వాసక్రియ. బ్రీత్ అన్నప్పుడు శ్వాసించటం, అంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసము జరుగుతూ ఉంది. లోనికి గాలి పీలుస్తున్నాం, ఎక్స్హేలింగ్ ఇన్హేలింగ్, ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్, గాలి పీల్చడం విడవటం, దాన్ని బ్రీత్ అంటాం. అది ఎటర్నల్. శ్వాస ఆగటం అనేది లేదు ఇక. అంటే ఇక్కడ మనకి భౌతికంగా ఏం జరుగుతుంది? శ్వాస ఆగిపోయిందండి అని అన్నారు. దాంతో ఇంకా భౌతిక దేహం విడిచినట్టు అయిపోయింది. భౌతిక దేహం విడిచినా కానీ ఆ శ్వాస అలాగా కంటిన్యూ అవుతుంటుంది. కామదేహంలో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మళ్ళీ కామ శరీరం రాలిపోతుంది, మానసిక శరీరంలో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సీజ్లెస్, ఆగటం అనేది లేదు, నిలుపుదల అనేది లేదు. మానసిక శరీరంలో అది జరుగుతూనే ఉంటుంది. మానసిక శరీరం కూడా రాలిపోతుంది. ఇప్పుడు కారణ శరీరం ఉంది, ఆ కారణ శరీరంలో జరుగుతూ ఉంటుంది శ్వాస. మరలా జన్మించేటప్పుడు
ఇంకా కారణ శరీరంలో ఎలాగో శ్వాస ఉంది, దాని నుంచి మానసిక శరీరంలోకి వస్తాం, కొత్తగా కట్టుకుంటాం, ఆటోమేటిక్గా శ్వాస దానికి కూడా వచ్చేస్తుంది. కామ శరీరం కొత్తది కట్టుకుంటాం, ఆ శ్వాస దానికి కంటిన్యూ అవుతుంది. భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తాం, తల్లి గర్భంలో ఉన్న శరీరం బయటికి ప్రసవింపబడ్డాం. అప్పుడేంటి, అప్పుడు శ్వాస ఎక్కడైతే విడిచాము క్రితం మరణం అప్పుడు, మనం శ్వాస ఆగిపోయింది కదా, గాలి వదిలాము, మళ్ళీ పీల్చుకోలే, ఇప్పుడు మరలా పీల్చుకుంటున్నాం. గాలి వదిలి పీల్చుకోవటం మధ్యన ఇంత కథ జరిగింది. గాలి వదిలాము భౌతిక దేహం ఉన్నప్పుడు, మళ్ళీ పీల్చుకోలే, దాంతో అది రాలిపోయింది. అందుకని ఇప్పుడు ఏంటి, మళ్ళీ పీల్చుకుంటున్నాం. ఆ గాలి పీల్చుకోవటమే క్యారమని పుట్టిన శిశువు రోధించటం. ఆ రోదన ధ్వని వినపడింది అంటే ఆ శిశువు బతికే ఉన్నాడు అన్న భావన కలుగుతుంది. అట్లా శ్వాసక్రియ కంటిన్యూ అవుతూనే ఉంటుంది నిరంతరాయంగా. ఇట్లాగా మనకి జరుగుతుంది అంటే ఈ చోటంతా శ్వాసిస్తుంది కాబట్టి స్పేస్ పల్సైట్స్, చోటు శ్వాసిస్తున్నది. ఆ చోటు శ్వాసకి, చోట్లో ఉన్న మిగతా జీవులకి శ్వాసకి అనుసంధానం. అంటే చోటు నిశ్వసిస్తుంటే చోట్లో ఉన్న జీవులు ఉచ్ఛ్వసిస్తుంటాయి, ఉచ్ఛ్వాసం లోనికి తీసుకుంటూ ఉంటాయి. ఈ చోట్లోని జీవులు నిశ్వసిస్తే బయటకు వదిలినప్పుడు ఈ స్పేసు ఉచ్ఛ్వాసం తనలోకి తీసుకుంటుంది. అట్లా ఒకదానికొకటి సంబంధం ఉండటం వల్ల మనం ఈ భూలోకంలో, అంటే ఈ భౌతిక సృష్టిలో ఈ శ్వాస ఈ మాదిరిగా జరుగుతుంది. ఎక్కడైనా కానీ ఇలాగే చోటు కూడా 7 రకాలైన లోకాలతో కలిసి ఉంది కదా. ఏ లోకంలోకి వెళ్ళినా కొంచెం ఆ శ్వాసించడం అనేది ఉంటూనే ఉంటుంది. ద బ్రెత్ అయితే ఎటర్నల్ బ్రెత్, దాన్నే మోషన్ అని కూడా పిలుస్తున్నాం. అంటే మోషన్లో లా ఆఫ్ మోషన్కి సంబంధించి అది ఒక విభాగం. అంటే లా ఆఫ్ మోషన్ ప్రధానమైంది మౌలిక తత్వ దివ్య ధర్మం. సృష్టి కన్నా, ఈ సృష్టి ప్రళయం ఏదైతే ఉన్నాయో వీటికన్నా ముందు, అంటే ఇదంతా ప్రారంభం అవటానికి ఏదైతే కారణమైందో ఆ సంకల్పంలోనే ఆ మౌలిక తత్వ దివ్య ధర్మాలు కూడా ఉంటాయి. వాటిని ఆధారం చేసుకుని ఆయన యొక్క సంకల్పం బహిర్గతం అవటానికి, వ్యక్తం అవటానికి కావలసిన ఏర్పాట్లు. దాంట్లో లా ఆఫ్ మోషన్ ఒకటి, లా ఆఫ్ పీరియాడిసిటీ, ఇట్లా మొత్తం 8 రకాలైనవి మనం ముందు చెప్పుకున్నాం. దాంట్లో లా ఆఫ్ మోషన్ నిరంతర చలన ధర్మం. దాని యొక్క ఒక వ్యక్త రూపం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం. దాన్ని ఆధారం చేసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసం. మళ్ళీ దీనికి లా ఆఫ్ పీరియాడిసిటీ కూడా ఆధారం. లా ఆఫ్ పీరియాడిసిటీ ఏంటి, పర్యాయత్వం. ఎప్పుడు గాలి పీల్చుకోవటమే ఉండదు, ఎప్పుడు గాలి వదలటమే ఉండదు, పర్యాయత్వం. ఒకసారి పీల్చుకోవడం, ఒకసారి విడవటం. అట్లా లా ఆఫ్ పీరియాడిసిటీ కూడా ఆ లా ఉంది కాబట్టి, ఆ మౌలిక తత్వ దివ్య ధర్మం ఉంది కాబట్టి ఇక్కడ ఈ మాదిరిగా. అలాగే లా ఆఫ్ మోషన్ అదొకటి ఉంది కాబట్టి ఆ రెండిటి ఆధారంగా ఈ కదలిక అన్నది, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం అన్నది జరుగుతుంది. కదలిక, కానీ ఎట్లా కదలిక జరుగుతుంది, స్టాప్ స్టార్ట్ స్టాప్ స్టార్ట్ అన్నట్టుగా కంటిన్యూగా కదలటం అన్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ దాంట్లోనే స్టాప్, స్టార్ట్, ఆగటం, మరలా బయలుదేరటం, ఆగటం,
బయలుదేరటం. ఆగటం, కదలటం, ఆగటం, కదలటం. అంటే లా ఆఫ్ పీరియాడిసిటీ అన్నిట్లోనూ ఆధారంగా ఉంటుంది. లా ఆఫ్ మోషన్, నిరంతర చలన ధర్మం అన్నిట్లోనూ ఆధారంగా ఉంటుంది. ఇట్లా ఇన్ని రకాల ధర్మాలన్నీ కలిసి ఇక్కడ ఈ సృష్టి ముందుకు సాగుతూ ఉంది. విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్. కానీ ఆ ఎటర్నల్ గా శాశ్వతంగా ఉన్నటువంటి ఆ శ్వాసకి, శ్వాసక్రియకి, శ్వాసించడం అనేది తనకి తెలియదు. విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్. అంటే ప్రళయ స్థితి వచ్చేటప్పుడు కల్లా గాఢ సుషుప్తిలోకి వెళ్తే మనం శ్వాసిస్తున్నాం అన్నది తెలియదు. మనం మేల్కొన్న తర్వాత మనం పనులు చేస్తూ ఉన్నాం, కొంతమేరకి శ్వాస జరుగుతోంది. అంటే చాలా సమయం మనం మర్చిపోతాం, అసలు శ్వాస జరుగుతుందో లేదో కూడా మనం అంతగా పట్టించుకో. అది నిరంతరాయంగా మన యొక్క అధ్యయనంలో లేకుండా అది జరిగిపోతుంది కాబట్టి మనం దాన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా యథావిధిగా జరిగిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడన్నా దాని అంక చూస్తే శ్వాస జరుగుతుంది అన్నది తెలుస్తుంది మనకి. ఎందుకని గమనించే వాళ్ళము, మనం మేల్కొన్నప్పుడు గమనించే వాళ్ళంగా వీటన్నిటిని చూస్తున్నాం కాబట్టి ఆ శ్వాస కూడా మనకు తెలుస్తుంది. గాఢ సుషుప్తిలో తెలియదు, శ్వాసిస్తున్నామన్న విషయం మనకి లేదు. నోస్ ఇట్ సెల్ఫ్ నాట్. అలాగే ప్రళయ స్థితిలో కూడా అంటే మన గాఢ సుషుప్తే అది ప్రళయ స్థితి. అంటే ప్రళయ స్థితి యొక్క నమూనానే మన గాఢ సుషుప్తి. ప్రతిరోజు మనం ప్రళయంలోకి వెళుతున్నాం, మరలా సృష్టి స్థితిలోకి వస్తున్నాం మేల్కాంచంగా. అదే ఈ కాలం యొక్క చాలా కాల పరిమాణంలో చాలా దీర్ఘకాలం జరిగిన తర్వాత ఓ మహాప్రళయం వస్తుంది. దీనికి సంబంధించి వ్యాఖ్యానం ఏమి ఇచ్చారో చూద్దాం. ద బ్రీత్ ఆఫ్ ద వన్ ఎగ్జిస్టెన్స్. అంటే శ్వాసించడం ఎవరు చేస్తున్నారు, ఎవరి ద్వారా జరుగుతుంది శ్వాసక్రియ? ఈ శ్వాసించడము ఎవరి ద్వారా జరుగుతుంది? బ్రీత్ ఆఫ్ ద వన్ ఎగ్జిస్టెన్స్, ఏదైతే ఉన్నది అనేది ఏదైతే ఉందో, అంటే మనకి ఒకటే ఎందుకు అనాల్సి వస్తుందంటే అనేకం ఇక్కడ ఉనికి కలిగి ఉన్నాయి కాబట్టి, మనకి చాలా తెలుస్తూ ఉన్నాయి కాబట్టి. అప్పుడు అది ఫలానా వాళ్ళని అంటే మనతో పాటు వాళ్ళు కూడా అన్నట్టుగా అయిపోతుంది. అట్లా కాకుండా అసలు ఎవ్వరూ లేని ఒకే ఒక్కడు అన్నట్టుగా అర్థం వచ్చేటట్టు వన్ ఎగ్జిస్టెన్స్, ఓన్లీ వన్ అన్నమాట. వన్ అని ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మనం అనేకత్వంలో ఉన్నాం కాబట్టి. మనం ఏది చెప్పుకున్నా కానీ మనకున్న అనేకత్వంతో జత అవుతాయి ఇవి, ఇంకొకటి జత అవుతుంది. ఇట్లాగా ఫలానా ఆయన, పోనీ విష్ణుమూర్తి అందాము లేదా బ్రహ్మ అందాము, బ్రహ్మ యొక్క శ్వాస ఇది. ఈ బ్రీత్ ఎవరిది? ద బ్రీత్ ఆఫ్ ద వన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇట్స్ అప్లికేషన్ ఓన్లీ టు ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ కాస్మోగనీ. అది ఇట్లా ఫలానా ఆయన అనేటప్పుడు కల్లా మనతో పాటు ఆయన అన్నట్టు వస్తుంది. ఇక్కడున్న 100 మందికి ఇంకొక ఆయన తోడవుతాడు అన్నట్టుగా ఉంటుంది. కానీ అట్లా కాదు, అది ఈ 100 మందికి సంబంధించింది అది. ఇక్కడ మనకి ఎంతమంది అయితే అనేకత్వం ఉందో, భిన్నత్వం ఉందో, ఈ మొత్తం కలిపితే ఈ మొత్తం ఎక్కడి నుంచి అయితే ఆవిర్భవించిందో, ఎక్కడ స్థితి చెంది ఉందో, ఎక్కడ మళ్ళా లయమైపోతుందో, అది వన్ ఎగ్జిస్టెన్స్, ఎల్లప్పుడూ ఉండేది.
సృష్టి ఉన్నా, సృష్టి వ్యక్తమైన, అవ్యక్తంలోకి వెళ్ళినా, వ్యక్తంలో ఉన్నా, సృష్టి స్థితిలో ఉన్నా, ప్రళయ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ ఎల్లప్పుడూ ఉండేది, స్థితి మారకుండా. అది వన్ ఎగ్జిస్టెన్స్ అంటాం. అక్కడ మొదలైంది ద బ్రీత్. ఆయన నుంచి, ఆయన ద్వారా జరుగుతుంది ఈ బ్రీత్ అన్నది, ఉచ్ఛ్వాస నిశ్వాసము అన్నది. వన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇట్స్ అప్లికేషన్ ఓన్లీ టు ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద కాస్మోగనీ బై ఆర్కియాక్ ఎసోటరిసిజం. అంటే మనకి ఎలాగో స్పిరిట్ అండ్ మ్యాటర్ అంటే భౌతికము, ఆధ్యాత్మికము రెండుగా మనకేంటంటే, మనకి ఏది తెలిసినా, మనం వైకుంఠం దగ్గరికి వెళ్ళినా అది భౌతికం. మనకి తెలియబడుతుంది అంటే అది భౌతిక స్థితికి సంబంధించింది, చిట్ట చివరి స్థితి, స్థూల స్థితి. ఎంత సూక్ష్మంలోకి వెళ్ళినా ఆ సూక్ష్మానికి సంబంధించిన స్థూల స్థితి మనకి తెలియబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, రెండు ఆస్పెక్ట్లు ఉన్నాయి. ఒకటి స్పిరిచువల్, ఒకటి ఈ భౌతికానికి సంబంధించి ఫిజికల్. స్పిరిచువల్ అంటే మ్యాటర్, స్పిరిట్. మెటీరియల్కి సంబంధించిన మెటీరియల్ ఆస్పెక్ట్ ఒకటి, స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఒకటి. ఎందుకని అట్లాగా రెండుగా వచ్చింది అంటే, మనం స్థూలానికి వచ్చేటప్పటికల్లా స్థితి భేదం చేత మనం మొత్తం పొరలు కమ్మేసేసి పొరలుగా 7 పొరలుగా వచ్చేటప్పటికల్లా అసలైనది మనం మర్చిపోయాం. ఒక భౌతిక స్థితి మాత్రమే మనకు అందుబాటులోకి వచ్చింది. అందువల్ల స్పిరిట్ సైడ్ మర్చిపోయాం మనం. అందుకని ఇక్కడ ఎట్లాగా ఇస్తున్నారు, ఈ బ్రీత్ గురించి మనకి దేనికి సంబంధించిందిగా ఇస్తున్నారు. ఏది చెప్పుకున్నా మనం ఆ 2 ఆస్పెక్ట్లకి సంబంధంగా ఉండాలి. ఇటు ఫిజికల్ ఆస్పెక్ట్, అటు స్పిరిచువల్ ఆస్పెక్ట్. అట్లాగే బ్రీత్ అనే విషయం మనకి ఇక్కడికి వచ్చింది. అంటే ప్రళయ స్థితిలో కూడా కదలిక ఉంది. ఆ కదలిక దేని ద్వారా కదిలిస్తుంది, శ్వాస ద్వారా కదిలిస్తుంది. మరి ఆ శ్వాస లేకపోతే మొత్తం ఆగిపోతుంది, స్టాండ్ స్టిల్ అయిపోతుంది. మనం ఫోన్లో లేకపోతే టీవీలో చూస్తూ ఉంటాం, మనకేదో పని ఉండి పాజ్ అని నొక్కేస్తాం, ఆగిపోతుంది. ఇక మనం పని అంతా చూసుకుని మళ్ళీ తీరిగ్గా వచ్చి ఆ పాజ్ మళ్ళీ నొక్కంగానే, యాక్టివ్ అని నొక్కంగానే మళ్ళీ కదలటం మొదలు పెడుతుంది, ఆ బొమ్మలు కదలటం మొదలు పెడుతుంది. అట్లా పాజ్ అయిపోతుంది, స్టాండ్ స్టిల్ అయిపోతుంది. ఎప్పుడు శ్వాస లేకపోతే. ఎందుకంటే శ్వాస మోషన్ యొక్క వ్యక్త రూపం. అది మోషన్, లా ఆఫ్ పీరియాడిసిటీ, లా ఆఫ్ మోషన్, ఇట్లా కొన్ని దివ్య ధర్మాల యొక్క వ్యక్త రూపం. అది చేయకపోతే మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోతుంది. ఇంకా పగలు రాదు మనకి. చీకట్లో రాత్రి ఉన్నప్పుడు పగలు రాదు, పగలు ఉన్నప్పుడు రాత్రి రాదు. మనం ఈ పగలు ఇప్పుడు ఎటువైపుకి ప్రయాణం చేస్తుంది, రాత్రికేసి ప్రయాణం చేస్తుంది. దేని ద్వారా? ఇదిగో ఈ బ్రీత్ ద్వారా. ఈ బ్రీత్ అంటే లా ఆఫ్ మోషన్, లా ఆఫ్ పీరియాడిసిటీ అవన్నీ కలగలిసి దీని ద్వారా పనిచేస్తూ కదలిక, శ్వాసక్రియ వల్ల కదలిక జరుగుతూ ముందుకి అడుగులు వేస్తున్నాం. కాబట్టి దీని యొక్క అప్లికేషన్ ఈజ్ యూజ్డ్ ఆఫ్ ద వన్ ఎగ్జిస్టెన్స్. ఈ బ్రీత్ ని మనం దేనికి ఎక్కడ అప్లై చేస్తున్నాం? మనం ఓన్లీ టు ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ కాస్మోగనీ. అంటే మనం ఆధ్యాత్మిక
వైపుకి ఇది చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికానికి సంబంధించి మ్యాటర్‌కి సంబంధం గాకుండా, ఫిజికల్‌కి సంబంధం గాకుండా ముందుగా స్పిరిచ్యువల్ యాస్పెక్ట్‌గా చూస్తున్నాం దీన్ని. కాస్మోగనీ దేని యొక్క స్పిరిచ్యువల్ యాస్పెక్టు? కాస్మోగనీ అంటే విశ్వోద్భవ శాస్త్రం, విశ్వం యొక్క మూలం మరియు అభివృద్ధి గురించిన సిద్ధాంతం అది. కాస్మోగనీ అదొక శాస్త్రం. విశ్వము, సౌర వ్యవస్థ, భూమి, చంద్ర వ్యవస్థ యొక్క పుట్టుక గురించి వివరిస్తాయి. కాస్మోగనీ అన్నది. అంటే సిఓఎస్ఎంఓ సితో మొదలయ్యే కాస్మోగనీ. అంటే కాస్మో అన్నది 2 అక్షరాలతో మొదలవుతుంది. ఒకటి సితో మొదలైనప్పుడు వ్యక్త సృష్టికి సంబంధించి. కేతో మొదలైనప్పుడు ఇంకా సృష్టింపబడలేదు. సృష్టింపబడడానికి ముందు ఉన్న స్థితిని తెలియజేసేది. అంటే విశ్వం ఇంకా ఆవిర్భవించలేదు. దాన్ని కే పదంతో ఉపయోగిస్తాం. కాస్మాస్ అని. 2 పలికేది ఒకటే గాని పలకటం ఒకటిగానే పలుకుతాము. స్పెల్లింగ్‌లో తేడా ఉంటుంది. అక్కడ ఉన్న అక్షరాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. సో, ఇది కాస్మోగనీ అంటే వ్యక్త విశ్వం యొక్క స్పిరిచ్యువల్ యాస్పెక్ట్. ఇక్కడ మనకి వ్యక్తం అవ్వంగానే 2 రకాలైన యాస్పెక్ట్‌లు వస్తాయి మనకి. స్పిరిచ్యువల్, ఫిజికల్. అంటే మనకు తెలిసేదేమో భౌతికము, స్థూలము. దానికి ఆధారమైంది స్పిరిచ్యువల్, ఆధ్యాత్మికము. ఆ యాస్పెక్ట్‌లో మనకి ఇక్కడ ఈ బ్రీత్ గురించి వివరిస్తున్నారు. బై ఆర్కియాక్ ఈసోటరిసిజం. ఇప్పుడు ఈ సృష్టిని ఎట్లాగా వివరిస్తున్నారు మనకి? ఆర్కేక్ అత్యంత ప్రాచీనమైనటువంటి, ఇప్పుడు కొత్తగా కనుక్కునేదో ఆధునికంగా చాలా మంది కృషి చేసి అనేక రకాల సిద్ధాంతాలు తయారు చేసి వాటిని రుజువుపరుచుకుంటూ చివరికి ఇదిగో దీన్ని తీసుకొచ్చామంటే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాం, ఈ సిద్ధాంతాన్ని అన్నది లేదు ఇక్కడ. ఆ సిద్ధాంతం ప్రకారం మనం వీటిని వివరించుకోవట్లేదు. సీక్రెట్ డాక్టర్ను ఎలా వివరించబడుతుంది అంటే సృష్టి ఎలాగా వివరించబడుతుంది? ఆర్కేక్ అత్యంత ప్రాచీనమైన, అంటే సృష్టితో పాటు అన్నట్టుగా. సృష్టి ఎప్పుడు మొదలైందో సృష్టికి సంబంధించిన విషయం కూడా అప్పుడే మనకు అందుబాటులోకి వచ్చింది. అంతేగాని సృష్టి చాలా కాలం జరిగిపోయాక అప్పుడు అందుబాటులోకి వచ్చిందనేది కాదు. సృష్టి ప్రారంభమే సృష్టి ఎలా జరుగుతుందో అన్న విషయం కూడా దాంతో పాటు మనకు అందుబాటులోకి ఉంది. అప్పటి అందుబాటులో ఏదైతే ఉందో ఆ యాస్పెక్ట్‌లో స్పిరిచువల్ యాస్పెక్ట్ ఆఫ్ కాస్మోగనీ బై ఆర్కియాక్ ఈసోటరిసిజం. ఆ విధంగా ఆర్కేక్ అత్యంత ప్రాచీనమైన ఈసోటరిసిజం. ఇజం అంటే మనం కమ్యూనిజం, సోషలిజం ఇట్లాగ వస్తుంటాయి. అది ఒకసారి మనం అంటే గుప్తముగా, నిగూఢముగా దాగి ఉన్నటువంటిది అన్నట్టుగా మనం డివైన్ ప్లాన్‌లో ఒకసారి చూద్దాం అది. వన్ లైఫ్.
esoteric philosophy. As regards the evolution of mankind, the secret doctrine postulates three new propositions which stand in direct antagonism to modern science as well as to current religious dogmas. It teaches the simultaneous evolution of seven human groups on seven different portions of our globe. The birth of the astral before the physical body, the former being a model for the latter, and that man in this row preceded every mammalian, the anthropoids included in the animal kingdom. మన మానవుడికి వచ్చేటప్పుడు కల్లానే ఇవన్నీ దాటుకుని వచ్చాము వీటన్నిటిని. It is quite certain that the seeming supernaturalism of these teachings, although allegorical, is so diametrically opposed to the dead letter statements of the Bible as well as to the latest hypothesis of science that it will evoke passionate denial. The occultists, however, know that the traditions of esoteric philosophy must be the right ones simply because they are the most logical and reconcile every difficulty. అందువల్ల మనం ఎవరేది చెప్పినా కానీ రకరకాల సిద్ధాంతాలు వచ్చినా అవి స్థూలాన్ని ఆధారం చేసుకుని వచ్చినవి. అదే ఇసోటరిసిజం, ఇసోటరిక్ ఫిలాసఫీ, ఈ ఇసోటరిక్ అన్న దాంతో ఏదైతే ఉందో అవి ప్రారంభం నుంచి అవి దర్శించి అందుకున్నాయి కాబట్టి దాంట్లో మనం ఎంత దాన్ని ఎటువంటి పరీక్షలకు గురి చేసినా అది నిలబడుతుంది. దాంట్లో చెప్పిన విషయాలు, యథార్థాలు, వాస్తవాలని ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. అందుకు ఇసోటరిసిజం అంటే ఋషుల దర్శనం. మనకి మన మానవాళి వికాసం చెందే కొలది క్రమక్రమంగా దానికి తగిన విధంగా ఆయా కాలాల్లో ఆయా ఋషులు వచ్చి దాన్ని మరింత మెరుగ్గా దాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసి అంటే 1వ తరగతి సిలబస్, 2వ తరగతి, 3వ తరగతి అట్లాగా కాలేజీ, మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిలబస్ మారిపోతాయి కదా. 1వ తరగతిలో ఏదైతే ఉందో వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళినప్పుడు అదే విషయమే ఇవ్వబడదు. అంటే 1వ తరగతిలో చెప్పిన విషయమే అది. ఇప్పుడు 1వ తరగతిలో ఏమైతే మనకి బోధిస్తున్నారో వాటి యొక్క వివరణే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చిట్ట చివరి డిగ్రీ దాకా మనం వెళ్ళినా కానీ, హైయెస్ట్ డిగ్రీకి వెళ్ళినా మనం ఏంటి అక్కడ చెప్పబడే విషయము 1వ తరగతిలో చెప్పబడిన దాని యొక్క లోతుల్లోకి వెళ్తాం. అది అట్లా మనం ఇదంతా ఆయా కాలాల్లో ఆయా ఋషులు ఆయా కాలాలకి సంబంధించిన మానవ వికాసానికి అనుగుణంగా మనకు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా మనకి అందించబడింది వేదవ్యాసుల వారి ద్వారా. ఆ వేదాన్ని 4 భాగాలుగా చేసి ఈ యుగం మొత్తానికి సరిపోయేటట్టుగా మనకు అందించారు. మళ్ళీ అది కూడా కొంత మళ్ళీ దాంట్లో ఉన్న లోతుల్ని తెలియజెప్పడానికి 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సీక్రెట్ డాక్టరీన్ ద్వారా కొంత మనకి అందింపబడింది దాని యొక్క లోతులు. అట్లా మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత అలా ఇంకొకళ్ళ ద్వారా వీటి యొక్క లోతులు ఇంకా లోతుల్లోకి తీసుకువెళ్ళటం మనల్ని అలా జరుగుతూ ఉంటుంది. అది ఇసోటరిక్ ఫిలాసఫీ, ఇసోటరిసిజం.
అంటే దాంట్లో మార్పులు ఉండవు, ఇంకా కొత్తగా పరిశోధించడాలు ఉండవు. ఇంకా ఈ పరిశోధించి ఇప్పుడు ఈ సీక్రెట్ డాక్టర్ను పరిశోధించి బయటకు తెచ్చింది కాదు ఇది. అంతకు ముందున్న విషయమే పొడుపు కథలుగా అంతకుముందు మనకి అందుబాటులో ఉంది. ఆ పొడుపు కథల్లో ఉన్న విషయాన్ని పొడుపు కథలుగా కాకుండా, అంటే మనుషులుగా మనం భావిస్తూ వాటిని చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు దాకా. అనేక రకాల ఫోర్సెస్, వేరియస్ ఫోర్సెస్ అట్ వర్క్. ఈ సృష్టి మొత్తం నడుస్తుందంటే అనేక రకాల శక్తులతో కూడుకుని ఉన్నది. అనేక రకాల శక్తులు ఏకకాలంలో పనిచేస్తుంటే వాళ్ళ ఆయా శక్తులకి సంబంధించి ఇది కదులుతూ ఉంది. వాటిని మనకి అర్థం కావడం కోసం శక్తి అనేటప్పుడు కల్లా మనం అర్థం చేసుకోలేము కదా, ఊహించడానికి కూడా అవకాశం లేదు. అదే ఒక వ్యక్తిని అక్కడ పెట్టేటప్పుడు కల్లా ఆ శక్తికి ప్రతినిధిగా ఆ వ్యక్తికి సంబంధించి కొన్ని ఒక కథలాగా చెప్పేటప్పటికి మనం బాగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది, గ్రహించడానికి, వినడానికి కానీ. అది ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు సైన్స్, రీజనింగ్, అంటే మనం ఆ వ్యక్తుల ద్వారానే కాకుండా మామూలుగా కూడా వ్యక్తులుగా కాకుండా ఫోర్స్గా చెప్పినా కానీ, అంటే శక్తులతో చెప్పినా సరే అర్థం చేసుకునే, గ్రహింపు చేసుకునే శక్తి మనకి ప్రస్తుతం ఉంది. ఆ వికాసానికి వచ్చాం మనం. అంటే 6వ ఉపజాతిలోకి రాబోతున్నాం. 5వ ఉపజాతి పూర్తయి కాబట్టి ఆ వికాసం చెంది ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడెక్కడ మనుషుల యొక్క వివరణ లేకుండా వ్యక్తుల గురించే వివరిస్తూ మనకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది ఎట్లా వచ్చింది? కొత్తగా పరిశోధించి రాలేదు. అంతకుముందు ఆ ఫోర్సెస్ ఏం చేశారు? ఒక కథలాగా చెప్పారు. ఆ కథల్ని దాంట్లో ఉన్న అంతరార్థాన్ని విడదీస్తూ సైన్స్తో జత చేస్తూ చెప్పారు. ఆ ఈసోటరిసిజం బై ఆర్కియాయిక్ ఈసోటరిసిజం అది అత్యంత ప్రాచీనమైనది, ఎప్పటికీ మార్పు లేనిది. ఇప్పుడు మనం ఏదన్నా సిద్ధాంతాలు తయారు చేస్తే అది తత్వం కానివ్వండి, తత్వశాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతమైనా కానివ్వండి, ఫిలాసఫీకి సంబంధించింది, సైన్స్కి సంబంధించింది కానివ్వండి, మతానికి సంబంధించింది కానివ్వండి, ఎప్పటికప్పుడు మార్పులకి గురి అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది మనం స్థూలాన్ని చూసుకుంటా మన ఎదురుగా మనకి ఎంతవరకు తెలుస్తుందో దాన్ని ఆధారం చేసుకుని మనం ఈ సిద్ధాంతాలను తయారు చేస్తున్నాం. కమ్యూనిజం వచ్చింది. ఆ పరిస్థితులకి తగినట్టుగా ఆ కాలంలో కమ్యూనిజానికి ఆవిర్భవించడానికి ముందున్న కాలంలో ఉన్నటువంటి ఆ పేద ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు, నిమ్న వర్గాల వాళ్ళు, సమాజం చేత తోసివేయబడిన వాడు, నిరాదరణకు గురైన వాడు ఎటువంటి బాధలు అనుభవించారో ఆ బాధల నుంచి వాళ్ళని ఉపశమనించడానికి, ఆ బాధల నుంచి బయటకు తీసుకురావడానికి వాళ్ళని ఆ కమ్యూనిజం ఆవిర్భవించింది, ఆ సిద్ధాంతం. మరి వాళ్ళు బయటకు వచ్చారా? బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దాని యొక్క విషయం అంటే ఇప్పుడు మారింది. ఇప్పుడేంటి, బలహీనుడు బలవంతుడని ఇద్దరే ఉండేవాడు. 2 విభాగాలు వేరువేరుగా ఉండేవి. అంటే దోచుకునేవాడు, దోపిడికి గురయ్యేవాడు, దోపిడీ చేసేవాడు, దోపిడికి గురయ్యేవాడు, ఇద్దరే ఉండేవాళ్ళు స్పెసిఫిక్గా. ఇప్పుడేంటి, ఆ 2 ఒకటిలో చేరిపోయినాయి. ఒక పక్కన మనం దోచుకుంటూ ఉంటాం, ఓ పక్కన మనం దోపిడీ చేయబడుతూ ఉంటాం. అవతల వాడితో మనం దోపిడీ చేయబడుతుంటాం, మనం అవతల వాడిని దోపిడీ చేస్తూ ఉంటాం. లైక్ విడిగా ఎక్కడా లేకుండా కలిసిపోయింది అనమాట మొత్తం. దాంతో ఏమైంది, కమ్యూనిజంకి ఇంకా అవకాశం లేక, ఆ సిద్ధాంతంతో పని లేక అది కనుమరుగవుతుంది క్రమక్రమంగా. అట్లా ఉంటాయి ఇవి స్థూలానికి అప్పటికి సంబంధించి. కానీ ఇవి వచ్చేటప్పటికల్లా ఇవి శాశ్వతంగా ఎప్పటికీ ఎటువంటి సమస్యలు వచ్చినా వాటికి పరిష్కారంగా దీంట్లో నుంచి మనం తీసుకోవచ్చు. అట్లాగే చెప్తుంది ఇది ఆర్కియాక్ ఈసోటరిసిజం అన్నది. దాని ప్రకారం దేన్ని వివరిస్తోంది? కాస్మోగనే,
అంటే ఈ విశ్వావిర్భావానికి సంబంధించింది, ఈ విశ్వానికి సంబంధించింది, ఆ విశ్వానికి సంబంధించినటువంటి స్పిరిచువల్ ఆస్పెక్ట్, ఆధ్యాత్మికంగా మనం దాన్ని ఎలాగో చూడాలి, స్పిరిచువల్ ఆస్పెక్ట్ అన్నదానికి ఈ బ్రీత్ ఆఫ్ ద వన్ ఎగ్జిస్టెన్స్ దానికి అప్లై చేయటం అనేది జరుగుతుంది. స్పిరిచువల్ ఆస్పెక్ట్ గా మనం దాన్ని చూస్తూ ఉన్నాం. అదర్వైజ్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ ద మెటీరియల్ ప్లేన్ మోషన్. ఇప్పుడు ఈ బ్రీత్ దగ్గర మనం స్పష్టంగా చెప్పుకోకపోతే స్పిరిచువల్ ఆస్పెక్ట్ తో, అప్పుడు కదలిక అంటే లా ఆఫ్ మోషను దీనికి ఆధారమైందే, కానీ ఇక్కడ చేంజ్ ఏదైతే ఉందో అంటే ఈ కదలికకి సంబంధించి దానికి ఫిజికల్ ఆస్పెక్ట్ అంటే మెటీరియల్ ప్లేన్ స్థూలానికి సంబంధించిన విషయంతో ఆగిపోతాం. అందుకని ఇక్కడ ఈ వ్యాఖ్యానం ఇక్కడ ఎలాగ ఇస్తున్నారు, మనకి స్పిరిచువల్ ఆస్పెక్ట్ తో ఇస్తున్నారు. అదేంటో మనం రేపు చూద్దాం. అంటే ఏదైనా కానీ మనం స్థూలానికి చెప్పటం కాకుండా స్థూలం గురించి మనం ఆలోచించామా, అది ఇవాళ ఉండి రేపు కనుమరుగయ్యేది. నిన్న కమ్యూనిజం చాలా ముఖ్యం, ప్రపంచవ్యాప్తంగా అత్యద్భుతంగా పనిచేసిన సిద్ధాంతం. మరి ఈ రోజున చాలా కొద్ది ప్రాంతంలో అది కూడా కొన్ని మార్పులకి గురవుతూ అది అలాగా నిలబడి ఉంది అంతే. అంటే ఇప్పుడు రేపో అన్నట్టుగా, చిట్ట చివరి రోజులు అన్నట్టుగా ఉన్నాయి. అట్లా సిద్ధాంతాలు అలా మారిపోతాయి. రాజరికం ఉంది, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలోకి వచ్చాము, నిరంకుశత్వము అది అయిపోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలోకి వచ్చాము. ప్రజాస్వామ్యం ఏంటి అంటే మానవ వికాసం, మానవుడు వికాసం చెందే కొలది తనని తాను పరిపాలించుకునే స్థితిలోకి రాగలగడం, ఇంకొకటి చేత పరిపాలింపబడాల్సిన అవసరం లేకుండా. తను ఈ పనులని చేయలేడు కాబట్టి ఈ పనులు ఎవరు చేయాలో తను ఎన్నుకోవటం, ఆ పని చేసేవాడిని తను ఎన్నుకోవటం. కాబట్టి ఓటరే ఈ కామన్ మ్యానే రాజు ప్రజాస్వామ్యంలో. కాకపోతే దాన్ని తిరగేసి ఎవడైతే ఎన్నికై ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎన్నికయ్యి వాడు నేను హీరో అంటున్నాడు అనుకోండి, అది వేరే విషయం. అంటే ఆ ప్రజాస్వామ్యం యొక్క ఫిజికల్ ఆస్పెక్ట్ అనమాట. స్పిరిచువల్ ఆస్పెక్ట్ కి మనం వెళ్ళటం లేదు. ఏ విషయానికి సంబంధించిందైనా ఫిజికల్ ఆస్పెక్ట్ దగ్గర ఆగిపోతూ దానికి ఆలోచిస్తున్నాము. దానికి సంబంధించి స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఏముంది అన్న విషయంలోకి మనం వెళ్ళాలి. అట్లాగే వెళ్ళటం ఏంటి అన్న దానికి మనం రేపు చెప్పుకుందాం. అది స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. Thank you, sir. Vastu.